నమస్కారం. మరి ఊహించని సంఘటనలు మనకి ఎదురవుతుంటాయి. ఎక్కువగా జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలలో ఈ యొక్క సంఘటనలనేవి జరుగుతుండటం మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికార యంత్రాంగం తెలియజేస్తున్నప్పటికీ విపత్తులు అంటే వర్షం, గాలి ఇటువంటివన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా నిర్మాణాలు, ప్రజలు నడిచే ప్రదేశాలు లేదా టెంట్లు వేసేటప్పుడు ఆ టెంట్ల బలం, విద్యుత్ వైర్లు పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయాలి. ఎప్పుడు చేస్తున్న మాదిరిగా చేసి అధిక జనసందోహం వచ్చే ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే కోలుకోలేని దెబ్బగా అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఏదైనా పని చేసేటప్పుడు విపత్తులను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు గాలివాన వస్తుందో సహజంగా సింహాచలం దేవస్థానం ఈ చందనోత్సవం జరిగేటప్పుడు వర్షం పడడం అనేది ఆనవాయితీ. అదేవిధంగా పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజు కూడా ఈ కొండ చుట్టూ చాలామంది తిరిగి స్వామిని దర్శించుకుంటారు. అప్పుడు కూడా వర్షం అనేది పడుతుంది. సహజంగా జరిగేటటువంటి ఇటువంటి ప్రక్రియలో ముఖ్యంగా కొండ ప్రాంతాలలో వర్షాలు అనేవి గాలులతో కూడినటువంటి వర్షాలు అనేవి పడడం అనేది సహజం. మరి అటువంటి వర్షాలని దృష్టిలో పెట్టుకొని, గాలులను దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టాలి తప్ప ఏదో సహజంగా స్పీడ్గా చేసేద్దాం అనేది చేస్తే ఎప్పటికైనా కూడా అది ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఇటువంటి ప్రణాళికలు చేసేటప్పుడు చాలా నెలలుగా దీనిపైన కృషి చేస్తుంటారు. ఎక్కడో ఏదో ఒక లోపం అనేది మనకి కనపడుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా విఐపీల దర్శనాలకి సమయం అనేది కేటాయిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది తమకు నచ్చిన టైంలో రావడం వల్ల వారి దృష్టిలో మిగతా యాత్రికులందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివి పెద్ద పెద్ద ఆలయాల్లోని, దేవస్థానాల్లోని జరుగుతుంది. విఐపీల దర్శనం చేయకూడదని మనం అనకూడదు, చేయాలి. కానీ సపరేట్ క్యూ లైన్లో స్పీడ్గా వారికి కూడా దర్శనం అయ్యేటట్టు చేస్తూ మిగతా వారికి ఇబ్బంది కలగకుండా ఈ క్యూ లైన్ యథాతథంగా కొనసాగేటట్టు చేయాలి. నిర్మాణాలు చేపట్టేటప్పుడు కూడా ముందు వెనక ఆలోచించి అటువైపు వెళ్ళే జనం ఎంతమంది వస్తారు, దీనివల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేది మనం గమనించగలుగుతూ ముందుకెళ్ళాలి. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బహిరంగ సభలు జరిగేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తేటప్పుడు ముఖ్యంగా రిస్ట్రిక్షన్స్ కూడా అధికం అయిపోవడం వల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మందిని ఒకే వైపు పంపించడం, అందరినీ ఒకేసారి గుంపులుగా చేర్పించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా మనం కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాము. కొన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో కాశీని తీసుకున్నట్టయితే కాశీ దర్శనానికి 6-7 లైన్లు క్యూ లైన్లు కలుస్తాయి. కలిసి ఒకేసారి కాశీ విశ్వనాథుని దర్శించుకుంటారు. అదే పందాలో మనకు కూడా ఒకే లైన్లు పెట్టకుండా చుట్టుపక్కల ఒక 10-15 లైన్లను ఏర్పాటు చేసి అన్నీ ఒక దగ్గర కలిసేటట్టు, అక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళేటట్టు ప్రయత్నిస్తే ఇటువంటి ఇబ్బందులు తలెత్తవు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన దర్శనం అయ్యేటట్టు ప్లానింగ్ చేస్తే బాగుంటుంది. తిరుపతిలో కూడా ప్రతి దగ్గర క్యూలు చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల జనాలకి సహనానికి పరీక్ష అవుతుంది. అలా కాకుండా ఇదివరకు నేరుగా దర్శనానికి వెళ్తుండేవారు. అదే పందాలో ఇప్పుడు కూడా ఆధార్ కార్డులో మనకి ఎలాగో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే లోనికి వెళ్ళిపోయినట్టుగా చూసినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవు. దానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఆ టికెట్ చూపించిన తర్వాత మళ్ళీ దానికి సపరేట్గా క్యూ లైన్లో దానికి అప్రూవల్ ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా సపరేట్గా వాళ్ళు ఆధార్ కార్డుని
స్కాన్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉంటే త్వరితగతిన స్పీడ్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో మనం చూస్తాం, మన టికెట్ని మనమే స్కాన్ చేసుకొని వెళ్ళిపోతాం. అదే పందాలో ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప ఒక తోపులాట, జనం అందరూ ఒకేసారి గుమ్ముగూడడం, హడావుడి చేయడం ఇటువంటివి లేకుండా ఎవరికి వారుగా ఒక 10 రకాల క్యూ లైన్లు పెట్టి ఆ స్కానర్ చేసుకొని వెళ్ళడానికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది సాఫీగా సాగిపోద్ది. 10 లైన్లు ఉన్నది తర్వాత 8 లైన్లు చేయాలి, 8 లైన్లు ఉన్నది 6 లైన్లు చేయాలి, 6 లైన్లు ఉన్నది 3 లైన్లు చేయాలి, 3 లైన్లు ఉన్నది 1 లైన్గా చేసి చివరికి వెళ్ళేటప్పటికి దైవ దర్శనానికి అనుమతించినట్టయితే తప్పకుండా ఇటువంటివి జరగకుండా ఉంటాయి. బస్సులు కూడా పెద్ద సంఖ్యలో పెట్టినప్పటికీ మరి ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. వ్యక్తిగత వాహనాలని అనుమతించకపోవడం అనేది అవసరమే. కానీ కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ పర్పస్లో వ్యక్తిగత వాహనాలని తీసుకుని వెళ్లాల్సి వచ్చిన వారికి అవకాశం ఉండడం లేదు. వృద్ధులు, వికలాంగులు అటువంటి వారికి కష్టతరం అవుతుంది. చిన్నపిల్లలతో వెళ్ళేవారు, బాలింతలు అటువంటి వారికి కూడా కష్టతరం అవుతుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం అనేది కష్టం. వారికి ప్రత్యేక ఏర్పాట్లు అంటే అది కూడా జనం ఎక్కువైపోవడం వల్ల అది కూడా జరగడం కష్టం. కాబట్టి కింద నుంచే స్కాన్ చేసి టక్కని బస్సులో ఎక్కేటట్టు, అదే స్కాన్తో మళ్ళీ లోనికి ఎంటర్ అయ్యేటట్టు ఇలాగా మనం చూసినట్టయితే టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇటువంటి సంఘటనలు అనేది జరగవు. జనం కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా ఉండడంతో ఉత్సవాలు జరిగేటప్పుడు, పుష్కరాలు జరిగేటప్పుడు ఇటువంటి వాటన్నిటికీ కూడా అటువంటి యాక్టివిటీని కరెక్ట్గా అమలు చేస్తూ టెక్నాలజీని వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి నా యొక్క సామాజిక విశ్లేషకుడిగా సూచన ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలి. ధన్యవాదాలు.